బూతుల భవన్గా మార్చినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షిగా గాంధీ భవన్ బూతుల భవన్గా మార్చడం జరిగింది. ఆ బూతుల భవన్లోనే ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులైనటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ మా కేటీఆర్ గారిపైన అదేవిధంగా కేసీఆర్ గారిపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అడ్డగోలిగా మాట్లాడుతూ అదుపు లేకుండా తన నోటిని అదుపులో పెట్టుకోకుండా మాట్లాడినటువంటి గజ్జల కాంతాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూ పార్కాయతీ హోటళ్ళని రూమ్ నెంబర్ అని చెప్పుకుంటూ ఆధారాలు లేని మాటలు మాట్లాడుకుంటూ మా కేటీఆర్ గారిని బదనాం చేసే కార్యక్రమం పెట్టుకున్నాడు. గతంలో ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి కాకముందుకు ఈ యావత్ తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ సంఘటన అంతా చూసే ఉంటాం మనం. తారా చౌదరి అనే ఆమె ఏ విధంగా రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టిందో, ఏ విధంగా ఆమె జీవితాన్ని ఆగం చేసిరో మనందరూ చూసే ఉంటాం. అలాంటి చరిత్ర కలిగినటువంటి ఆ నాయకుడి సమక్షంలో పనిచేసుకుంటూ తెలంగాణ ద్రోహి అయినటువంటి రేవంత్ రెడ్డి సమక్షంలో పనిచేసుకుంటూ గజ్జల కాంతం కూడా తెలంగాణ ద్రోహి. ఏనాడు తెలంగాణ ఉద్యమం లేడు. ఎందుకంటే విద్యార్థి జేఏసీగా విద్యార్థులుగా మేము యూనివర్సిటీలో కొట్లాడుతున్నప్పుడు ఆయనే ఓటర్లలో మీటింగ్లు పెట్టుకొని ఆయనే గజ్జల కాంతం గారు ప్రజా జేఏసీ అని పెట్టుకొని ఆయనతో ప్రజలు లేరు, ఆయన జేఏసీలో మెంబర్ లేరు ఎవరు. ఆయన ఒక్కడే వసూళ్లకు పాల్పడుతూ ఎన్నోసార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు. అదంతా మనం చూసే ఉంటాం. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు ఐటీ మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి కేటీఆర్ గారిని కావాలని చెప్పేసే బదనాం చేయడం కోసం ఇలాంటి ఆరోపణలు చేపిస్తుండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. దయచేసి ఇప్పటికైనా ఇలాంటి ప్రేరేపణలు మానుకోలేకపోతే గజ్జల కాంతం బిడ్డ నిన్ను చీరి చింతగట్టం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా అబద్ధాలు చెప్పేవాళ్ళను, ఉద్యమ ద్రోహులను, ఉద్యమంలో ఏనాడు లేని వాళ్ళను వెంటబెట్టుకొని బీఆర్ఎస్ పార్టీపై కానీ, బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన కానీ అసత్యపు ఆరోపణలు చేస్తూ దాన్ని నిజాలుగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ తెలంగాణ ప్రజలు దాన్ని నమ్మరు, ఎప్పటికి కూడా నమ్మరని చెప్పేసి మేము భావిస్తూ గజ్జల కాంతాను మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడి తప్పుడు ప్రేలాపనలు చేస్తే బిడ్డ నువ్వు ఎక్కడ కూర్చుంటావో మాకు తెలుసు, ఎక్కడెక్కడ నీ ఓటర్లు అడ్డలేదో మాకు తెలుసు, నీ ఓటర్లకు వచ్చి పట్టుకొని తరిమి కొడతామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.